హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తెలుగు. ఫ్రెండ్స్, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మానిటైజేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి జస్ట్ 4 ఉంటుండే. 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్, 2-step వెరిఫికేషన్ అండ్ లాస్ట్ ఫైనల్ మనకి ఎట్లాంటి స్ట్రైక్ కానీ లేకపోతే మనకేమో ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది మానిటైజేషన్, అంటే మనం మానిటైజేషన్కి అప్లై చేయడానికి. బట్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్కి ఇంకొంచెం బూస్టప్ చేయడం కోసం, వాళ్ళ కాన్ఫిడెన్స్ లేపడం కోసం, వాళ్ళు ఈజీగా మనీ ఎర్న్ చేయడం కోసం ఇంకో ఆపర్చునిటీ ఇచ్చారనమాట. అది ఫస్ట్ మైల్ స్టోన్ అనమాట. ఇప్పుడు నేను చెప్పే మైల్ స్టోన్ ఏదైతే ఉందో దానికంటే ముందే ఈ మైల్ స్టోన్ అనేది వస్తుంది అనమాట. అంటే ఏంటంటే మనం జస్ట్ 500 సబ్స్క్రైబర్స్, జస్ట్ 3000 వాచ్ అవర్స్ అండ్ 90 డేస్లోనే మనం జస్ట్ 3 వీడియోస్ కానీ అప్లోడ్ చేసినట్టయితే ఈ మైల్ స్టోన్ని మనం ఏమో క్రాస్ అవుతాం. ఈ మైల్ స్టోన్ క్రాస్ చేసిన వాళ్ళకి ఏమో మెంబర్షిప్ అని చెప్పేసి, తర్వాత సూపర్స్ అని చెప్పేసి, షాపింగ్ అని చెప్పేసి, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్యూచర్స్ అన్నవి వస్తాయి అనమాట. ఈ ఫ్యూచర్స్ ద్వారా మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ ఫ్యూచర్స్లో మనీ ఎర్న్ చేయాలంటే మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎంతో కొంత వాళ్ళ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ ఆపర్చునిటీ. బట్ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో, సెకండ్ మైల్ స్టోన్ ఏదైతే ఉందో, అదే గూగుల్ వాళ్ళు మన వీడియోస్లో యాడ్స్ ప్లే చేయడం వల్ల అవుతుంది. ఇక్కడ మనం దాని గురించి మాట్లాడట్లేదు. మనం డీటెయిల్డ్గా నేను మానిటైజేషన్ ఎలా అప్లై చేయాలనేది ఒక డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ నేను వీడియో షూట్ చేశాను. రీసెంట్గా నాకు మానిటైజేషన్ అయింది. బట్ ఇప్పుడు ప్రెసెంట్గా అయితే మనకి ఫస్ట్ మైల్ స్టోన్లోని షాపింగ్ అని చెప్పేసి కొత్తగా ఒక ఆప్షన్ వచ్చింది కదా, ఒక ఫ్యూచర్ వచ్చింది. ఆ ఫ్యూచర్ ద్వారా మనం లింక్స్ని అప్లోడ్ చేసుకుంటూ, లేదా మన కస్టమైజ్డ్ టీషర్ట్స్ కానీ, కస్టమైజ్డ్ క్యాప్స్ కానీ, కస్టమైజ్డ్ టీ కప్స్ కానీ, ఇట్లాంటివన్నీ మనం అప్లోడ్ చేసుకుంటూ ఏ విధంగా మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్లిక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఈ షాపింగ్ ఏంటంటే బేసిక్గా మనకేమో కొన్ని వీడియోస్లో, ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న వీడియోస్లోని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కార్నర్స్లోని వ్యూ ప్రొడక్ట్ అని చెప్పేసి వస్తుంది కదా. అంటే ఆ పర్టికులర్ వీడియోలోని ఎవరైనా ఏదైనా ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నట్టయితే, లేదా ఏదైనా ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తున్నట్టయితే ఆ ప్రొడక్ట్కి సంబంధించిన లింక్ మనకి ఇక్కడ ప్లే అవుతుంది అనమాట. ఈ షాపింగ్లో మనం ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ కనెక్ట్ స్టోర్ అని చెప్పేసి ఉంది కదా. ఇది ఓపెన్ చేయగానే మనకేమో టోటల్గా 3 స్టోర్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 3 స్టోర్స్లో ఫస్ట్ స్టోర్ ఏదైతే ఉందో, షాపిఫై ఏదైతే ఉందో, అది మనం పే చేయాల్సి ఉంటుంది. అది ఫ్రీ అయితే కాదు. సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసరికి మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. కాకపోతే ఇందులో కూడా మనకి అన్ని డిజైన్స్ యూజ్ చేయడం అవ్వదు. మనం అన్ని డిజైన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూజ్ చేయాలంటే మనకి ఫస్ట్ ఏదైతే ఉందో, స్ప్రెడ్ షాప్ ఏదైతే ఉందో, ఇది మనకేమో 50K సబ్స్క్రైబర్స్ ఉండాలన్నమాట. స్ప్రింగ్ అయితే మనకి ఆల్మోస్ట్ 100K సబ్స్క్రైబర్స్ ఉండాల్సి ఉంటుంది. ఇందులో ఈ రెండు కూడా చెప్తాను ఎట్లా మీకు కస్టమైజ్ చేసుకోవాలని చెప్పేసి. ఇందులో ఫస్ట్ వచ్చేసి స్ప్రెడ్ షాప్ మీద క్లిక్ చేసాము. క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసాము. ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి ఫర్దర్గా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చూసారు కదా, ఇక్కడ మనకి ప్రొడక్ట్స్లోని ఈ సెటప్ అన్నది అయిపోయింది. అంతే అయిపోయినట్టు కాదు, మనం ఇంకా ఈ సెటప్ అన్నది ఈ పర్టికులర్ వెబ్సైట్లోని మనం ఏమో కంటిన్యూ చేయాలన్నమాట. దీనికోసం మనం కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే మరొక ట్యాబ్లోని మనకేమో స్ప్రెడ్ షాప్ తలక ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది యూట్యూబ్ కొలాబ్ అయిన వెబ్సైట్ అనమాట. దీనికోసం మనం ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి ఇందులో అకౌంట్. ఇంకా ఫస్ట్ వచ్చేసరికి మన కంట్రీ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి కరెన్సీ డొమైన్ ఏ విధంగా ఉండాలో చూసుకోవాలన్నమాట. ఇన్ కేస్ ఇండియా ఉంటే ఇండియా అప్లై చేయండి. బట్ ఇండియా లేదు కాబట్టి దాన్ని డిఫాల్ట్గా అట్లానే ఉంచేయండి. మనకి డిఫాల్ట్గా వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్ ఉంటుంది కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉంచేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక క్లిక్ చేసిన తర్వాత ఇక మనకి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ అకౌంట్తోనే రిజిస్టర్ అవ్వచ్చు, నాట్ ఓన్లీ మీ యూట్యూబ్ అకౌంట్ అని కాదు. ఇవన్నీ ఈ విధంగా మనం పాస్వర్డ్ కూడా సెట్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చేసి ఇక కింద యాక్సెప్ట్ చేసేసి గెట్ స్టార్టెడ్ నౌ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ విత్ యువర్ గూగుల్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ లాగిన్ చేయాలి. లాగిన్ చేసి మన ఏదైతే యూట్యూబ్ ఉందో ఆ యూట్యూబ్ అకౌంట్ తో లాగిన్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మన యూట్యూబ్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి ఇక కిందకి వెళ్ళి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి మనకి లింక్ అయిపోయింది. టెక్ తేజ తెలుగుతో నా ఐడి ఏదైతే ఈ స్ప్రెడ్ షాప్ ఐడి ఉందో ఆ ఐడి ఇది అనమాట. క్రియేట్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి మెయిన్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ ప్రొడక్ట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డిజైన్స్ అనేవి మనం అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ నేను ఒకటి ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నాను, అది మీకు చూపిస్తాను. ఫస్ట్ సపోజ్ ఇది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత అప్లోడ్ అయ్యింది. అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే అడ్వాన్స్డ్లోకి వెళ్ళి చూస్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ చూస్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి కదా, దీనిలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం ఓన్లీ 5 మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమో ఈ టీషర్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను, తర్వాత వైట్ కలర్ టీషర్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏదైనా 5 ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్గా 5 సెలెక్ట్ చేసుకున్నాను. కన్ఫర్మ్ సెలెక్షన్ మీద క్లిక్ చేసేసి
ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ ఒకసారి రీక్యాప్ చేసుకోండి. ఓకే అని అంటే మాత్రం మనం ఏమో యాడ్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేస్తాం. రెడీ టు గో మీద లెట్స్ గో స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. యువర్ ప్రొడక్ట్ అప్డేట్ ఈజ్ లైన్డ్ అప్ అండ్ కరెంట్లీ పొజిషన్ 1 అని చెప్పేసి ఉంది. క్లోజ్ మీద క్లిక్ చేసి క్లిక్ చేయగానే మనకేమో చూసారు కదా, ఈ విధంగా మనకి ఇంతవరకు నేను సెలెక్ట్ చేసుకున్నవన్నీ ఇక్కడ జనరేట్ అయిపోయింది. ఈ విధంగా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. ఇక మనం కొన్ని ఎడిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇందులో డిజైన్ నేమ్ అవసరం అని పెట్టుకున్నాను. ఇంకా డిస్క్రిప్షన్ మనం ఏదైనా డిస్క్రిప్షన్ మెన్షన్ చేయాలి. ఈ విధంగా డిస్క్రిప్షన్ అనేది రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ ట్యాగ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాగ్స్ మీరేమో ఇలా కొన్ని ట్యాగ్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకి ట్యాగ్స్ కూడా ఆల్మోస్ట్ మనం 25 ట్యాగ్స్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం ఏమో క్రియేట్ మీద క్లిక్ చేయాలి. క్రియేట్ మీద క్లిక్ చేయగానే మనకేమో క్రియేట్ అయిపోతుంది. సెకండ్ స్టెప్ అన్నది అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి యాక్టివేట్ స్ప్రెడ్ షాప్ అని చెప్పేసి ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనం ఏమో ఇక్కడ ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ అని చెప్పేసి ఉంటుంది. మనం ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక మనం కొంచెం డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ మనకి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మనకి కంపెనీ అయితే కంపెనీ మీద ఎంటర్ చేయాలి. లేదు అని అంటే మనం నార్మల్ కాబట్టి నార్మల్గా ఎంటర్ చేయాలి. ఇక్కడ నేనేమో ఇక్కడ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసేసాను అనమాట. వన్స్ డన్ మీద క్లిక్ చేయాలి. అంతే, క్రియేట్ అయిపోయినట్టే. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తాం. ఈ విధంగా మనం ఏమో ఏవైనా ప్రొడక్ట్స్ని మనం ఇక్కడ సేల్ చేసుకోవచ్చు అనమాట. ఆఫ్లైన్లోనైనా సరే, ఆన్లైన్లో అయినా సరే. వన్స్ మనకి ఈ విధంగా మనకి మొత్తం సెటప్ అయిపోయిన తర్వాత ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి రీలోడ్ చేయాలి. రీలోడ్ చేయగానే మనకేమో ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా మారిపోతుంది. ఇక్కడ చూసారు కదా, మనకి అనలిటిక్స్ ఉంటాయి అనమాట. ఎంతమంది ప్రొడక్ట్స్ క్లిక్ చేశారు, ఇంప్రెషన్స్ ఏంది, అవన్నీ మనకి ఇక్కడ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కింద వచ్చేసరికి మనకి ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి టెక్తేజ తెలుగు ఏదైతే ఉంది, ఇందాక మనం క్రియేట్ చేసాం కదా, అదే అనమాట. ఇంకా కనెక్ట్ స్టోర్ మీద క్లిక్ చేసి మనం కావాలంటే స్ప్రింగ్ కూడా అట్లానే యాడ్ చేసుకోవాలి. స్ప్రింగ్ కూడా యాడ్ చేసే ప్రాసెస్ అదే అనమాట. ఈ విధంగా మనమేమో యూట్యూబ్లోని షాపింగ్ ట్యాబ్ని ఎన్లోని షాపింగ్ ట్యాబ్ని ఎడిట్ చేసుకొని మనమేమో కస్టమైజ్ చేసుకుంటాము. ఏదైనా డౌట్స్ ఉంటే మనకి అడగండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేనేమో రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైం ఇందాక మనమేమో ఒక కనెక్ట్ స్టోర్లో మనకి స్ప్రింగ్ ఏదైతే ఉందో అది కూడా వర్క్ అవ్వలేదు. ఇది నేను ఎప్పుడైతే వర్క్ అవుతుందో అప్పుడు దీని మీద కూడా ఒక వీడియో చేస్తాను. ప్రాసెస్ అనేది సేమే, బట్ చాలా మంది డౌట్ రావచ్చు అని చెప్పేసి నేను చేస్తున్నాను. బేసిక్గా రెండు ఒకేలా ఉంటాయి, పెద్ద ప్రాసెస్ ఏమి డిఫరెన్స్ ఉండవు. ఎనీవేస్, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.